హలో బ్రేక్ ను చూస్తాం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విజయపేరి సభ సన్నాహక సమావేశం రసాబస్సుగా మారింది. సమావేశంలో రేణుకా చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు. సమావేశంలో ప్రసంగిస్తున్న వి హనుమంతరావును రేణుకా చౌదరి వర్గీయులు అడ్డుకున్నారు. ఖమ్మంలో విహెచ్ కు ఏం పనంటూ నిలదీశారు. దీంతో విహెచ్ మైక్ విసిరేసి ప్రసంగం ఆపేశారు. కార్యకర్తల తీరుపై విహెచ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వెంటనే సమావేశం నుండి బట్టి విక్రమార్క బయటకు వెళ్లిపారు. రేణుకా చౌదరి కార్యకర్తలను వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదు. పొంగులేటి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా కార్యకర్తలు వినకపోవడంతో ఆయన కూడా సమావేశం నుంచి వెళ్లిపోయారు. మరేపు విహెచ్ ను అవమానించినారని కార్యకర్తలు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి మహ్మద్ అరీఫ్ సమావేశం నుండి బయటకు పంపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విజయపేరి సభ సన్నాహక సమావేశం రసాపసగా మారింది. సమావేశంలో రేణుకా చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు. సమావేశంలో ప్రసంగిస్తున్న వి హనుమంతరావును రేణుకా చౌదరి వర్గీయులు అడ్డుకున్నారు. ఖమ్మంలో విహెచ్ కు ఏం పనంటూ నిలదీశారు. దీంతో విహెచ్ మైక్ విసిరేసి ప్రసంగం ఆపివేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఖమ్మం డిసిసి కార్యాలయంలో జరిగిన నేపథ్యంలో రసబసగా మారింది. ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తలు విహెచ్ హనుమంతరావును తీవ్ర స్థాయిలో అవమానపరిచిన నేపథ్యం కనబడతా ఉంది. ఈ సమావేశం విధంగా ఖమ్మం ఉమ్మడికి సంబంధించి 17వ తారీఖున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంబంధించినటువంటి సభ జరిగేటువంటి నేపథ్యంలో ఆ సభ జయప్రదం కోరుతూ జరిగినటువంటి సమావేశం ఈరోజు రసబసగా మారింది. నగరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సభకు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో చేరుకున్నటువంటి కార్యకర్తలు ఒక్కొక్క కార్యకర్త నాయకుడి యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకోసం జై రాయల జై అంటూ నినాదాలు చేయడంతో పాటు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూ తన యొక్క ఆధిపత్యం ప్రదర్శించాలని చూశారు. ఇదే నేపథ్యంలోనూ ఇక ఈ సమావేశానికి హాజరైనటువంటి ఏఐసిసి ముఖ్య నేత, మహారాష్ట్ర మాజీ డిప్యూటీకి సంబంధించినటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో ఈ నేత Right. Thank you, Upender, for the updates.